అప్పుడు వినుకొండలో జరిగినటువంటి ఆ రషీద్ హత్య తర్వాత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో జంతర్ మంతర్లో మేము ధర్నా చేస్తాము, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన కోసం డిమాండ్ చేస్తామని ప్రకటన చేసినప్పుడు ఎవడొస్తాడులే ఢిల్లీలో, ఎవడు పట్టించుకోడు జగన్, అక్కడెవడు పట్టించుకుంటాడు జగన్ని అన్న మాటలు ఉన్నాయి టీడీపీ వాళ్ళు. ఇంకో పక్క వైసీపీ వాళ్ళు ఫుల్ ఢిల్లీ అంతా దిగొచ్చేస్తుంది మా అన్న కోసం అని ఎవడి భజన ఆడు చేసుకోవడం మొదలెట్టారు. అయితే నిజానికి జగన్మోహన్ రెడ్డిది ఢిల్లీలో టీడీపీ పార్టీ అనుకున్నంత ఘోరంగా ఫెయిల్ అవ్వలేదు, వైసీపీ భజన చేసుకున్నంత సూపర్ గానీ ఏమీ పెర్ఫామ్ చేయలేదు. బట్ కాస్త బెటర్ గానే అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అఖిలేష్ యాదవ్ వచ్చారు, ప్రియాంక చతుర్వేది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ లీడర్స్, శివసేన వ్యక్తి అయినా కూడా రాజ్యసభలో ఒక ఎంపీగా ఆమె చాలా స్ట్రాంగ్ వాయిస్ ఆవిడ. అట్లాగే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వచ్చారు, అన్నిటికీ మించి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న అన్నాడీఎంకే ఎంపీలు వచ్చారు. ఇది నిజానికి చాలా అప్రిషియబుల్ థింగ్. చాలా పెద్దగా కవర్ చేయాలి తెలుగు మీడియా, సాక్షి వాళ్ళు కూడా పెద్దగా కవర్ చేయాలి అది. అన్నాడీఎంకే ఎంపీలు రావడం అనేది, ఎన్డీఏ ప్రభుత్వంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న వాళ్ళు రావడం అనేది ఖచ్చితంగా ఒక పెద్ద మ్యాటర్. సో అయితే ఇట్లా రావడం అంతా బానే ఉంది. సో ఇప్పుడు అదే అంశాలని ప్రియాంక చతుర్వేది రీసెంట్ గా రాజ్యసభలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటో మీకు తెలుసా స్పీకర్ గారు? ఓ పక్క మీకు బెంగాల్లో జరుగుతుంటేనో ఎక్కడ జరుగుతుంటేనో రాకుండా బయటకు జాగ్రత్త పడతారు. మణిపూర్ విషయంలో కనీసం నోరు మెదపలేదు ప్రధాని మోడీ. కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి సౌత్ ఇండియన్ స్టేట్స్ లో జరుగుతుంటే కనీసం మోడీ మీడియా దాన్ని కవర్ కూడా చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ఎక్స్ సీఎం ఇక్కడికి వచ్చి, ఢిల్లీకి వచ్చి ఇక్కడ ధర్నా చేయాల్సినటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చారు. అంటే ఏపీలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో మీరు అర్థం చేసుకోండి అంటూ స్పీకర్ తో నేరుగా ఆమె వాగ్వాదం పెట్టుకున్నారు రాజ్యసభలో. ఆమె రాజ్యసభ ఎంపీ, లోక్సభ కాదు. సో అందువల్ల అక్కడ ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కూడా షాక్ అయినటువంటి పరిస్థితి. ఏపీలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి ఎంత స్ట్రాంగ్ గా జగన్ కి మద్దతు తెలుపుతూ గళం విప్పారు అంటే, అంటే ఆమె ఏపీలో జరుగుతున్న పరిస్థితుల్ని చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారు. ఆ లెవెల్లో అర్థమయ్యేలాగా జంతర్ మంతర్ వద్ద వీళ్ళు వీడియో డిస్ప్లే కానీ, ఆడియో డిస్ప్లే కానీ, ముఖ్యంగా ఫోటోలు వీడియోలు చూపించడం, ఎవరెవరు ఏ రకంగా రాజకీయ కక్షలు తీర్చుకుంటున్నారు టీడీపీ వచ్చిన తర్వాత అనే దాన్ని ప్రతిదీ కూడా వివరణాత్మకంగా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అక్కడ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పారు అని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రజెంటేషన్లు చూపించారో, ఏదైతే ఫోటోలు వీడియోలు చూపించారో, ఇవన్నీ కూడా ఫుల్ క్లారిటీతో ఉన్నాయి. బాధ కలిగించేలాగా ఉన్నాయి. ఎందుకంటే సెన్సిటివ్ వీడియోస్ అవన్నీ కూడా. ఏ రకంగా రోడ్డు మీద ఒక మనిషి ఇంకో మనిషి చేతులు కాళ్ళు నరికి తర్వాత చంపేయడం అంటే అది చాలా దారుణమైన సినిమాల్లో కూడా చూడం మనం. అట్లాంటి పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ ఈరోజు వచ్చింది అనేది చాలా బాధాకరం. సో ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటి సిచ్యువేషన్ ని, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కానీ, ఆంధ్రప్రదేశ్ న్యూస్ కానీ, రాజకీయాలు కానీ ఈ రకంగా ఉండడం అనేది చాలా బాధాకరమైన అంశం కింద ఆమె లోక్సభలో మాట్లాడారు.